దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు సండే 14th మార్చ్ 2026 మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 14 అండ్ వర్స్ 14. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నా నామమున మీరు ఏమి అడిగినాను. లెట్ మీ ఆల్సో రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ ఈ షల్ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్, ఐ విల్ డూ ఇట్. ఇఫ్ ఈ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్, ఐ విల్. హూ ఇస్ సేయింగ్ దిస్? ఎవరు చెప్తున్నారు? జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఈ మాట. ఏమంటున్నారండి? నా నామమున మీరు ఏమడిగినను నేను చేతును. అంటే ఎవరు ఆయన నామములో అడగగలరు? సరే, హూ కెన్ ఆస్క్ ఇన్ హిస్ నేమ్? ఎవ్రీబడి? నో, నాట్ ఎవ్రీబడి. అందరూ అడగలేరు. ఎవరు ఆయన నామమును అడగగలరంటే ఎవరికైతే ఆ నామం ఇవ్వబడ్డాదో, ఎవరికైతే యేసు ప్రభు నామం ఇవ్వబడ్డాదో వారే అడగగలరు. ఆ నామం ఇవ్వబడకుండా ఆ నామంలో ఎలా అడగగలమండి? ఇప్పుడు ఆ నామం ఎవరికి ఇవ్వబడ్డాది? ఎవరైతే క్రొత్త నిబంధనలో పాలివారై ఉన్నారో వారికి ఇవ్వబడ్డాది. దిస్ నేమ్ జీసస్ ఈస్ గివెన్ టు ద కవెనెంట్ పార్ట్నర్స్, నాట్ టు ఎవ్రీబడి. ఈరోజు నీవు నిబంధనలో పాలివాడివైతే, క్రొత్త నిబంధనలో నువ్వు భాగముగా పాలివాడివైతే నీవు ఈ నామము నీకు ఇవ్వబడ్డది. ఇట్స్ ఎ గిఫ్ట్ గివెన్ టు యూ, ద నేమ్ ఆఫ్ జీసస్. నిబంధనలో ఏమి జరుగుతుందండి? ఎక్స్చేంజ్ ఆఫ్ గిఫ్ట్స్ జరుగుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ గిఫ్ట్స్ దేవునికి మనకి మధ్యన జరిగిన ఈ నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఎక్స్చేంజ్ ఏమి జరిగింది తెలుసండి? నా పాపము ఆయనకి ఇవ్వబడ్డాది, ఆయన నీతి నాకు ఇవ్వబడ్డాది. అర్థమవుతుందండి? అందుకే మనము దేవుని నీతి అగునట్లు 2 కొరింథీ 5:21, మనము దేవుని నీతిని అగునట్లు పాపం ఎరిగిన ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. సో అవర్ సిన్స్ వర్ గివెన్ అండ్ ఇన్ ఎక్స్చేంజ్ వి రిసీవ్డ్ హిస్ రైచియస్నెస్. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. ప్రతి ఒక్కరూ ఆయన నామంలో, నా నామంలో ప్రతి ఒక్కరూ ఆయన నామాన్ని వాడాలి. ఎవరికైతే ఆయన నామము ఇవ్వబడ్డాదో. ఈరోజు ప్రతి ఒక్కరము ఆలోచన చేయవలసిన ఆలోచన, నేను యేసు ప్రభు నామమును పొందుకున్నానా? యేసు ప్రభు నామమును పొందుకున్న వ్యక్తివైతే నిబంధనలో ఉన్న వ్యక్తివై ఉండాలి. నిబంధనలో ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది తెలుసండి? మన ఐడెంటిటీ దేవుని ఐడెంటిటీ మింగిల్ అయిపోతుంది. యు బికమ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద కవెనెంట్ పార్ట్నర్ హూ ఇస్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నామములో అడిగే విశ్వాసము నిబంధనలో ఉన్న వారికే ఉంటుంది. కాబట్టి ఈ సత్యాన్ని మనం యాక్టివేట్ చేయాలి. లేకపోతే ప్రతి ఒక్కరు యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయగలరు. ఏముందండి? నమ్ముకోకుండా కూడా, క్రైస్తవుడుగా అవ్వకుండా కూడా యూ కెన్ యూస్ ద నేమ్, బట్ ఇట్ వోంట్ వర్క్. ఓన్లీ దోస్ పీపుల్ హూ హ్యాస్ ద కాన్షియస్నెస్ ఆఫ్ కవెనెంట్, నిబంధనలో భాగమని మీకు ఆ యొక్క స్పృహ, ఆ యొక్క ఆలోచన ఉన్నవారే ఆయన నామాన్ని కాన్ఫిడెంట్గా వాడగలరు. హిందీ में पढ़ेंगे यूहन्ना रचित सुसमाचार, उसमें 14 अध्याय और 14 वचन पढ़ रहे हैं. यदि तुम मुझसे मेरे नाम से कुछ मांगोगे तो मैं उसे करूंगा. उनके नाम कौन यूज कर? जो वाचा में है, जो नया निबंधन के वाचा में, नया वाचा में है, उनको ही यीशु मसीह का नाम दिया गया है. वही उनका नाम को ले सकते हैं, नॉट एवरीबडी. చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న చాలా మంది కూడా ఆ నామము మీకు ఇవ్వబడ్డాదనే ఆలోచన, ఆ యొక్క జ్ఞానము లేకపోతే యూ కెనాట్ టేక్ దట్ నేమ్ అవుట్. ఇఫ్ యూ టేక్ ఆల్సో యూ డోంట్ టేక్ ఇట్ ఇన్ కాన్ఫిడెన్స్. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధన, నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, యేసుప్రభు అన్నారు, నా రక్తము వలనైన క్రొత్త నిబంధనలు. ఇప్పుడు 2 గ్రూప్స్ ఉంటారు. ఒకటి నీవు, ఇంకొకటి యేసుక్రీస్తు వారు.
నీవు యేసుక్రీస్తు వారు. ఆయన నామాన్ని మనకిచ్చాడు. మన దోషమును ఆయన మీద మోపాము. కాబట్టి ఆయన నామమున ప్రతి ఒక్కరు ఏమి అడిగినను నేను వారికి చేతును. అడుగుదామా ఆయన నామములో? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, యేసు ప్రభు నామములో మేము అడుగుచున్నామయ్యా. యేసయ్యా, యేసు ప్రభు మీ నామములో అడుగుచున్నాం. నీవు మాకిచ్చిన యేసు ప్రభు నామములో అడుగుచున్నాము నాయన. ఈ ఆరాధనలో ఉన్న బిడ్డల యొక్క ప్రతి అవసరమును తీర్చమని అడుగుచున్నానయ్యా. ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నారు నాయన. ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి, అప్పు బాధల నుంచి వారిని మీరు విడిపించమని అడుగుచున్నాను యేసు ప్రభు నామంలో. తండ్రి, అనారోగ్యం వారిని నీవు స్వస్థపరచమని యేసు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. స్తోత్రం నాయన. ఎగ్జామ్స్ రాస్తున్నవారు, ఎగ్జామ్స్ రాసిన వారు దేవా, న్యూ నైనా హయ్యర్ స్టడీస్కి, హయ్యర్ క్లాసెస్కి, దేవా తన సెక్షన్స్కి వెళ్తున్న వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి చదువులో మీరు తోడు దయచేసి మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు, జాబ్స్ చేస్తున్న వారిని మీరు ఆశీర్వదించిన ఆయన, మంచి జాబ్స్లో వారు చేటుకు నీ కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. నీ వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి. మీరు ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. మీరు చేయనంత సఫలమవుతారు తండ్రి. యేసు ప్రభు నామములో నీ బిడ్డలు చదివిందంతయు చేయిందంతయు సఫలమైనందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఏక సమయంలో రక్షకుడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ దీవించండి నాయన. దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించడానికి స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.